ఒక దుష్ట పన్నాగాన్ని మాత్రం పన్నింది. ఖచ్చితంగా రాత్రి వేళ ప్రజలందరూ కూడా సమయంలో మిస్టర్ రావు, సో ప్రస్తుత పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు? వార్ స్టార్ట్ అయిపోయిందా? ఒక విధంగా వార్ స్టార్ట్ అయిపోతుందనే చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఇంతకు ముందు కన్వెన్షనల్ వార్స్ మనం అనుకున్నప్పుడు కాల్బలబి అవ్వటం, రైట్, మన ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ ఎల్సీ కానీ క్రాస్ చేయడం జరుగుతుంది. కానీ ఈ కాలంలో యాక్చువల్ ఏమైపోయిందంటే వార్ స్టార్ట్ అయింది అన్న దానికి ఒక ఓవరాల్ కాన్సెప్ట్ లోనే మార్పు వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే, సో బేసికలీ ద డ్రోన్స్ వార్ హెస్ బిగన్. డ్రోన్స్ తర్వాత మిసైల్స్ కొంతవరకు సో పాటు ఖచ్చితంగా యుద్ధం స్టార్ట్ అయిందనే చెప్పాలి. కానీ యుద్ధం యొక్క ఇంటెన్సిటీ ఉందే ప్రస్తుతం అంత ఆ ఫుల్ ఫ్లెడ్జ్ దానికి ఇంకా ఎదగలేదు. సో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, స్టాండ్ ఆఫ్ వెపన్స్. ఇప్పుడు ఏమిటంటే ఇంతకు ముందు కాలంలో ముందు ఫిరంగులు పేల్చడం, దాని తర్వాత సైనికులు బోర్డర్ క్రాస్ చేయడం, వెళ్ళి స్థావరాలను ఆక్యుపై చేయడం, రైట్. కానీ ప్రస్తుతం వార్ఫేర్ లో కాన్సెప్ట్ ఎలా మారుతుందంటే వాళ్ళు ఎంత సాహసాన్ని కూడగొడుతున్నారంటే వైష్ణోదేవి ఆలయం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు రావు గారు. ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నామండి, మనం మాట్లాడుకుంటూ ఏమన్నాం, వాళ్ళు టార్గెట్స్ చాయిస్ చాలా కష్టం, చాలా. కానీ ఇప్పుడు ఏం చేశారు, మొదటి కొట్టిన టార్గెట్స్ ఏం చేశారు, లైక్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని కంప్లీట్ ఫ్లైట్స్ బంద్ చేసాం మనం, రైట్. ఎందుకంటే మన బోల్డ్ మంది వెదవలు ఇటు సైడ్ తిరుగుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సార్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు చేస్తుంటారు. కనుక ముందు ఏం చేశారు, ఎయిర్పోర్ట్స్ ని కొట్టారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది మనుషులు ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అంటే రన్వేస్ మీద దెబ్బతీయటం, లేకపోతే ఉన్న బిల్డింగ్స్ మీద దెబ్బతీద్దాం అని ముందు స్టార్ట్ చేశారు. కానీ ఈ వైష్ణోదేవి ఇదని నేను అనుకుంటూ అంటే దీనికి వెనక మొన్న చెత్త మాటలు మాట్లాడిన చీఫ్ ఉన్నాడు కదా, ఆసిఫ్ మునీర్, ద పాకిస్తానీ చీఫ్, హిందూయిజం ఇస్లాం అని మాట్లాడాడే, అతను రేపెట్టింది ఇది. నేను అనుకోవటం ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు రిలీజియస్ సైట్స్ ని కొడదాం అనుకుని నిజవలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తాడు తెలియగా, మద్రాసాస్ ని ఎక్కడైతే మేము ట్రైనింగ్ ఇస్తున్నామో పిల్లలకు స్కూల్ చెప్పే చోట్ల మీరు కొట్టారు, అందుకని మేము కొట్టాము అన్నట్టుగా మొదలు పెడుతున్నాం. వీళ్ళు తీసుకెళ్లి ఆ ఉగ్రముఖులందరినీ అక్కడ దాచిపెడితే అక్కడ కాకుండా ఇంకెక్కడ కొడతాం మనం. ఇంకా కరెక్ట్, అబ్సల్యూట్లీ, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఏంటంటే ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే ఇది బేసికలీ సెల్ఫిష్ మోటివ్ ఆసిఫ్ మునీర్ చీఫ్ ది. ఎందుకంటే ఏదో విధంగా తిరిగి నేను అనుకోవటం ఇది డిక్టేటర్షిప్ తెచ్చుకుంటానికో లేకపోతే